హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీ డిఎస్సి పైన ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే చక్కర్లు కొడుతుందండి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా. ఏంటది? విద్యాశాఖ కోరిక మేరకు ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ యథావిధిగా డిఎస్సి పరీక్షల అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ తెలుస్తుంది. మరి డిఎస్సి షెడ్యూల్లో మార్పులు ఏప్రిల్ 7 నుంచి నిర్వహించడానికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు అని ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో గైస్, ఇది ఫేక్ న్యూస్ అండి. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి తేదీలే ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ పైనే భారం వేసి కూర్చుంది. సో ఎన్నికల కోడ్ రావడానికి ముందు వరకు ఎలాంటి చర్య తీసుకున్నటువంటి ప్రభుత్వము ఎన్నికల కోడ్ రాగానే ఇక మాకేం సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది అని చెప్పేసి చేతులు ఎత్తేసిందండి. ఓకేనా? ఇక ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. చాలామంది అభ్యర్థులు మరి రిక్వెస్ట్లు అయితే పెట్టారు, కానీ అది పరిశీలనలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇదైతే నమ్మదండి ఎవరు కూడా. ఎలాంటి షెడ్యూల్లో ఎలాంటి మార్పు అయితే లేదు. ఏదైతే తేదీలు ప్రకటించిందో విద్యాశాఖ అదే తేదీలు ప్రజెంట్ ఉన్నాయి. సో ఎలాంటి రీషెడ్యూల్ అయితే కాలేదు. అందరూ కూడా గమనించాలి, బీ అలర్ట్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఈ యొక్క డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ కావాలని ప్రతి ఒక్క అభ్యర్థి అయితే కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా చేయాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో, దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.